ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం అది. రైస్ అయితే ఉడుకుతుందండి. మనకి 80% వరకు రైస్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో పుదీనా, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్కి అంతా కొద్దిసేపు మసాలా పడితే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సాల్ట్ కూడా యాడ్ చేసి రైస్ అయితే ఉడికిందండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు అందులో వేసేసుకుందాం అంతా. దీంట్లో కొంచెమే ఉంచి 3 ఎగ్స్ ఉంచి మిగతా అదంతా పక్కన పెట్టేసుకో. ఇప్పుడు దీనిపైన రైస్ వేసుకో. ఇలా లేయర్స్లా వేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా రైస్ వేసుకొని ఇలా కొద్దిగా కర్రీ, ఎగ్స్ వేసుకుంటూ దీనిపైన పుదీనా, కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటూ లేయర్స్లా వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని